ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. బైబిల్ సిద్ధాంతం యొక్క 11వ భాగాన్ని ఈ దినం మనం చూద్దాం. ఈ 11వ భాగంలో బైబిల్ యొక్క ప్రత్యేకతను గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో 7 విషయాలు మనము గమనించవచ్చు. బైబిల్ యొక్క ప్రత్యేకత ఇతర మతపరమైన మరియు చారిత్రక గ్రంథాల నుండి వేరుగా ఉండే అనేక కీలక అంశాల నుండి వచ్చింది. మొట్టమొదటగా దైవిక ప్రేరణ. బైబిల్ దాని అనుచరులు దేవునిచే ప్రేరేపించబడిందని నమ్ముతారు. దేవుడు మానవత్వం మరియు రక్షణకు సంబంధించిన సత్యాలను తెలియజేయడానికి దాని రచయితలు పరిశుద్ధాత్మచే మార్గనిర్దేశం చేయబడ్డారని దీని అర్థం. ఈ దైవిక ప్రేరణ బైబిల్ని పూర్తిగా మానవ రచయిత సాహిత్యం నుండి వేరు చేస్తుంది. రెండవదిగా చారిత్రక మరియు ప్రవచనాత్మక ఖచ్చితత్వం. బైబిల్లో పురావస్తు పరిశోధనలు మరియు చారిత్రక పరిశోధనల ద్వారా ధృవీకరించబడిన చారిత్రక ఖాతాలు మరియు ప్రవచనాలు ఉన్నాయి. ఉదాహరణకు పురావస్తు పరిశోధనలు పాత మరియు క్రొత్త నిబంధన కాల కథనాలలో అనేక వివరాలను ధృవీకరించాయి. మూడవదిగా ఐక్యత మరియు కొనసాగింపు. శతాబ్దాలుగా బహుళ రచయితల చేత రాయబడినప్పటికీ మరియు విభిన్న శైలులను కవర్ చేసినప్పటికీ ఆ విభిన్న శైలులు చారిత్రకం, కవిత్వం, భవిష్యవాణి అక్షరాలు. బైబిల్ బంధన కథనాన్ని మరియు వేదాంత చట్రాన్ని అందిస్తుంది. ఇది మానవాళితో దేవుని పరస్పర చర్య యొక్క కథను మరియు మొదటి ఆదికాండము నుండి ముగింపు ప్రకటన వరకు రక్షణ కోసం అతని ప్రణాళికను చెబుతుంది. నాలుగవదిగా ప్రభావం. ప్రపంచ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం మరియు నైతికతలపై బైబిల్ తీవ్ర ప్రభావం చూపింది. దాని బోధనలు సహస్రాబ్దాల పొడవున చట్టాలు, సమాజాలు మరియు వ్యక్తులను రూపొందించాయి. కళ, సంగీతం, సాహిత్యం మరియు తత్వశాస్త్రాన్ని చుట్టుముట్టడానికి బైబిల్ ప్రభావం మతపరమైన సందర్భాలకు మించి విస్తరించింది. ఐదవదిగా విశ్వసనీయత మరియు ప్రసారం. బైబిల్ అసాధారణంగా భద్రపరచబడింది మరియు చరిత్ర ద్వారా ప్రసారం చేయబడింది. వేలాది వ్రాతప్రతులు దాని వచన సమగ్రతకు మద్దతు ఇస్తున్నాయి. వచన విమర్శ యొక్క శాస్త్రం బైబిల్ గ్రంథాల యొక్క ఖచ్చితత్వాన్ని వాటి అసలు రచనలతో పోలిస్తే మరింత ధృవీకరించింది. ఆరవదిగా యూనివర్సల్ మెసేజ్. ప్రేమ, న్యాయం, క్షమాపణ మరియు విముక్తి వంటి సార్వత్రిక మానవ ఆందోళనలు బైబిల్ ప్రస్తావిస్తుంది. దాని బోధనలు సంస్కృతులు మరియు తరాల అంతటా ప్రతిధ్వనిస్తాయి. విభిన్న నేపథ్యాల ప్రజలకు మార్గదర్శకత్వం మరియు ఆశను అందిస్తాయి. ఏడవదిగా ప్రవచన నెరవేర్పు. బైబిల్లోని అనేక ప్రవచనాలు ఖచ్చితమైన వివరంగా నెరవేరాయి. దాని అంచనా ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తాయి మరియు దైవిక ప్రేరణ యొక్క వాదనలను బలపరుస్తాయి. మొత్తంగా బైబిల్ యొక్క ప్రత్యేకత దాని దైవిక ప్రేరణ, చారిత్రక ఖచ్చితత్వం, భిన్నత్వం మధ్య ఏకత్వం, గాఢమైన ప్రభావం మరియు సార్వత్రిక ఔచిత్యం. ఈ లక్షణాలు దీనిని ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు గౌరవించే పవిత్ర గ్రంథంగా గుర్తించడం కొనసాగిస్తున్నారు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.